నెల్లూరు నగరంలోని స్థానిక సిఐఎం హైస్కూల్ గ్రౌండ్ నందు అజారుద్దీన్ యాసిన్ ఖాదర్ ఆధ్వర్యంలో లైక్ అండ్ డిఎస్సి మెమోరియల్ T10 క్రికెట్ టోర్నమెంట్ను గత 10 రోజులుగా 50 జట్లు పాల్గొని నిర్వహించారు. నేడు ఫైనల్ స్టార్ లెవెల్ 11 జట్టు విజేతగా నిలిచి 20,000 రూపాయల నగదు బహుమతిని రియాజ్ తన సొంత నిధుల నుంచి అందించారు. ప్రైజ్ను ట్రోఫీని రెండవ బహుమతి సిఐఎం డిఎస్సి అజారుద్దీన్ జట్టు 15,000 రూపాయల నగదు ట్రోఫీని సాధించారు. అలాగే మూడవ బహుమతి 5,000, నాలుగవ బహుమతిగా ట్రోఫీని బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ కరీముల్లా, రియాజ్ హోటల్ అధినేత రియాజ్, బంజారా లైట్ హౌస్ అధినేత రియాజ్, ఇర్ఫాన్, సంజయ్, సుధీర్, అల్లాబక్షు, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు, విశేష సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు సీఎం స్కూల్లో ఒక 10 రోజుల నుంచి క్రికెట్ టోర్నమెంట్ యువత మంచి దారిలో నడవాలనే ఉద్దేశంతో ఈరోజు 43 టీంలు ఇక్కడ విచ్చేసి 10 రోజులు ఒక మంచి కార్యక్రమం, మంచి ఉద్దేశంతో, మంచి ఒక ఉత్సాహంతో అందరూ వచ్చి పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది ఒక 42 డివిజను, 39 డివిజనే కాకుండా సిటీలో ఉండే మొత్తం డివిజన్లు కానీ, అదేవిధంగా 54 డివిజన్లు మొత్తం పిల్లలు కూడా చెడ్డదారిలో పోకుండా మన ఇటువంటి టోర్నమెంట్లో చేరి వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఇదే కాకుండా వాలీబాల్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇటువంటి దాంట్లో మన చిన్నపిల్లల నుంచి ట్రైనింగ్ ఇస్తా ఈరోజు ఇంత పెద్ద మనుషులు కూడా క్రికెట్లో భాగస్వామ్యయ్యారంటే చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో యువత మంచిగా తయారవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ, వచ్చే రోజులు ఇంకా మంచి ఉద్దేశంతో ఇంకా మంచి ప్రోగ్రాలు చేస్తామని తెలియజేసుకుంటున్నా. ఇందులో భాగంగా ఈరోజు రోజులు అయినా కొన్ని సంవత్సరాల నుంచి అజారుద్దీన్ అబ్బాయి గతంలో నుంచి మా దగ్గర పనిచేస్తున్నాడు. అయినా ఈరోజు ఇంతకుముందు కూడా క్రికెట్ టోర్నమెంట్ జరుపుకున్నాడు. ఈరోజు కూడా మళ్ళీ జరిపాడు. చాలా సంతోషం. ఈ టోర్నమెంట్ వచ్చి 43 టీంలు దాకా వచ్చాయంటే చాలా గర్వపడాల్సిన విషయం. అదేవిధంగా రాబోయే రోజులు కూడా ఇంకా మంచి పోటీలు పెట్టి మంచి బహుమతులు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రేపు రాబోయే తెలియజేసుకుంటున్నా. చాలా బాధకరం. రండి ఇటు కూర్చోండి బాబు, మాట్లాడేవాళ్ళు. ఎన్నో మ్యాచ్ మా తమ్ముడు గ్రౌండ్ ఆడాడు. ఎంతో మందికి వాయిస్ ఇచ్చాడు. ఈరోజు లేడు. ఈరోజు ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చేది. నాకు నా సహకారంతో మా తమ్ముడికి, మీ తమ్ముడికి ఇది ఈ ఆశీర్వాదం ఉండాలా. వాళ్ళు లేడు కదా, ఈ మ్యాచ్ జరగాలని చెప్పి చాలా బాధిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. మా మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏమంటే ఈ రోజుల్లో మన నెల్లూరులో ఎప్పుడు తెలియని విధంగా లేని ఏమేమో సమస్యలు జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యల్ని మనం అరికట్టాలంటే పిల్లల్ని ఆనందంగా, ఉత్సాహంగా, ఎంత బ్రహ్మాండంగా ఫస్ట్ స్టార్టింగ్ కూడా నేను ఇచ్చేసాను, ఇప్పుడు కూడా ఇచ్చేసాను. మేము మీకు ప్రతి సంవత్సరం కూడా మా సహాయ సహకారాలు ఇస్తాము, ఖచ్చితంగా ఇస్తాము. మేమందరం కూడా మీకు ప్రోత్సహించుకోండి. దయచేసి అందరూ కూడా సభ్యులకు బర్కాతాహు. చాలా బాధాకరమైన విషయము. ఈరోజు మనం ఈ విధంగా చూస్తామనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక పక్క సంతోషంగా ఉంది, ఒక పక్క బాధగా ఉంది. లైక్ టోర్నమెంట్ మనం ఆడిపిస్తాము అంటే ఇప్పుడు కూడా మా ప్రోత్సాహం ఉంటుందని చెప్పి ప్రతిసారి ఏ దానికి కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ విషయంలో కూడా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.